హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'కీపర్' ఇదొక హారర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'లాంగ్ లెగ్స్' మూవీ తీసిన ఆస్గుడ్ పెర్కిన్స్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈయన రీసెంట్‌గా హాలీవుడ్‌లో హారర్ మూవీ స్పెషలిస్ట్ అంట. విజువల్‌గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ లైట్‌గా వైలెన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో లిస్ అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేయాలని ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే ఒక క్యాబిన్‌కి వెళ్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఒక డాక్టర్. ఇద్దరు 1 ఇయర్‌గా డేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళక్కడికి వెళ్ళాక తను అక్కడ ఏదో నెగెటివ్ ఎంటిటీ ఉన్నట్టు ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. చాలా టెన్స్డ్ ఎన్విరాన్మెంట్‌తో భయపడి క్రేజీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో నిజంగా అక్కడ ఏమైనా నెగెటివ్ ఎంటిటీ ఉందా? లేక అది జస్ట్ తన భ్రమనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలి. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే యావరేజ్ మూవీ మామ. మరీ డెడ్లీ హారర్ అని చెప్పను కానీ డీసెంట్‌గా హారర్ అట్మాస్ఫియర్‌తో నాకైతే టైమ్ పాస్ అయిపోయింది. స్టోరీ కొత్తగా ఏం లేదు గైస్. కానీ మెయిన్ ప్లాట్ సెకండ్ హాఫ్‌లో రివీల్ అవుతుంది. అక్కడ ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నారనిపించింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు లిస్ క్యారెక్టర్‌కి ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ మూవీలో టెన్షన్ బిల్డింగ్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏది కూడా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మన ఇంటర్ప్రిటేషన్‌కే వదిలేశారు. సో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. అలా రావడం వల్ల మూవీ అసలేం బాలేదనేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి కానీ మూవీలోని క్యారెక్టర్స్‌లో డెప్త్ లేదు గైస్. జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే ఎమోషన్స్ ఉంచేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లొకేషన్స్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బేసిక్‌గా చెప్పాలంటే టెక్నికల్లీ మూవీ చాలా బాగుంది. సో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒక హారర్ మూవీని మంచి తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. డీసెంట్‌గా టైమ్ పాస్ అయిపోతుంది. లేదు బ్రో నాకు మంచి స్టోరీ ఉండాలి, అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీరు ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయొచ్చు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ జస్ట్ ఫర్ టైమ్ పాస్. సో ఇది గైస్ 'కీపర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.